కర్నూలు కలెక్టరేట్ ఎదుట డిఎస్సి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు కర్నూలు కలెక్టరేట్ దగ్గర భారీ సంఖ్యలో చేరుకుని ధర్నా చేపట్టారు. దీంతో ఉధృతమైన వాతావరణం నెలకొంది. కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకానికే మోసం చేస్తున్నారని, నోటిఫికేషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు ధర్నా మెయిన్గా నిర్వహించడానికి కారణం ప్రతి జిల్లాకి ఒకే పేపర్ పెట్టాలా, ఒకే క్వశ్చన్ పేపర్ పెట్టాలా. ఇంకోటి అప్పుడు వస్తుంది డిఎస్సి, ఇప్పుడు వస్తుంది డిఎస్సి, త్వరలో వస్తుంది. అప్పుడు కాదు, సెప్టెంబర్ అన్నావు రాలే, డిసెంబర్ అన్నావు రాలే, క్రిస్మస్ అన్నావు రాలే, సంక్రాంతి అన్నావు రాలే, ఎస్సీ వర్గీకరణ అన్నావు రాలే, ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నావు రాలే, ఏప్రిల్ మొదటి వారం అన్నావు రాలే. నువ్వేమో మొదటి వారం అంటావు, మీ నాన్నేమో మేలు అంటాడు. అంటే మీ దగ్గరికే అసలు తెలీదా ఎప్పుడు ఇచ్చేది? నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు విద్యాశాఖ మంత్రివి, మీ ఇద్దరికి ఏం తెలీదా? మీ ఇద్దరికి మాట్లాడుకునేరా? ఎప్పుడు ఇచ్చేది నీకే తెలదా? నువ్వు విద్యాశాఖ మంత్రివే, వేరే గాడిదివే. ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చెప్తున్నావు నువ్వు? 16,000 పోస్టులు ఇవ్వలేకపోతే నువ్వు విద్యాశాఖ మంత్రికి ఎందుకైనా నువ్వు మళ్ళీ టెట్ అంటావా? బీఈడి వాళ్ళు వస్తున్నారని మళ్ళీ టెట్ నిర్వహిస్తావా? ఎవడు అడిగినారు నిన్ను టెట్ అని? ఎవడు అడిగినారు నిన్ను టెట్ అని? మేము అడిగినావా? మేము ఎందుకు నిన్ను ఎక్కించినది? డిఎస్సి నిర్వహిస్తామని ఎక్కించినాం. టెట్ కోసం వచ్చినావా? మేము 5 లక్షల మందిని నిన్ను ఆనాడు జగన్ని వద్దని మిమ్మల్ని ఎక్కించినది ఎందుకు? డిఎస్సి కోసం ఎక్కించినావు. నువ్వు ఏం చేస్తున్నావు? టెట్ అంటావు, ఆ కమిషన్ అంటావు, ఈ కమిషన్ అంటావు, తగ్గులేసిందంటావు, తుమ్ములేసిందంటావు, ఆందాలకే ఆపుతావు. నువ్వు అనే లోపల ఆపుతావు. ధర్మ నిర్వహిస్తావు అనే లోపల త్వరలో, ధర్మ నిర్ధారణ లోపల త్వరలో, ధర్మ నిర్ధారణ లోపల అతి త్వరలో అంటావు. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు లాంటివి ఇస్తువా? మాట మీద నిలబడలేని నువ్వు ఒక విద్యాశాఖ మంత్రివా? మాట మీద నిలబడలేని నువ్వు ఒక ముఖ్యమంత్రివా? మీతోటి కాకపోతే రిజైన్ చేసేయండి. మిమ్మల్ని మేము ఎందుకు ఎక్కించుకునేది? డిఎస్సి నోటిఫికేషన్ కోసమే కదా. మీకు చేత కాదు. మొదటి సంతకం అంటివి, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా అంటివి, 16,000 అంటివి, వాళ్ళని ఎక్కిస్తాంటివి, 117 రద్దు చేస్తాంటివి, ఇంకా ఆ పాఠశాలను మెర్చి తీసేస్తాంటివి, వాళ్ళు మోసం చేసినారంటివి, నేను న్యాయం చేస్తాంటివి. నువ్వు చేసినది ఏంది? ఒక్కడిని ఎక్కించినావా? పిండిపాటి పిల్లోడు కూడా ఎక్కలే, పిండిపాటి టీచర్ కూడా ఎక్కలే, ఆయలే ఎక్కలే. మొదటి త్వరలో అనే మాట మా డిమాండ్ కాదు. వారం లోపల డిఎస్సి షెడ్యూల్ ఇర్చాలా, షెడ్యూల్ని తేదీలు ఇర్చాలా. 12వ తేదీ పెడతాం, 13వ తేదీ పెడతాం, 15వ తేదీ అట్లా షెడ్యూల్ వదలాల. త్వరలో అంటే ఎప్పుడు? 26 సంవత్సరాలనా, 27లనా? మేము చచ్చిపోయినాకనా? ఎప్పుడు ఇచ్చేది నువ్వు డిఎస్సి? ఎప్పుడు ఇచ్చేది? నీ కొడుకు బర్త్డే అప్పుడు ఇస్తావా? మీ నాన్న బర్త్డే అప్పుడు ఇస్తావా? లేకుంటే నీ టీవీది ఏదన్నా ఉంటే దాన్ని ఆవిష్కరణ రోజు ఇస్తావా? ఎప్పుడు ఇచ్చేది నువ్వు నోటిఫికేషన్? ఎప్పుడు ఇచ్చేది? ఓకే, హామీలు ఉచిత పథకాలు అంటావు, పథకం అమలు కాదు, డిఎస్సి నోటిఫికేషన్ అమలు కాదు. 6 లక్షల నిరుద్యోగులని పొట్టను కొడుతున్న నిన్ను ఖచ్చితంగా గుర్తిస్తాం. వారం లోపల మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలా, షెడ్యూల్ ప్రకటించాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేశారు. కానీ ఆ మొదటి సంతకాన్ని నిలబెట్టుకోవడానికి ఇంతకాలం అవుతుంది. 9 నెలలు గడిచినా, ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడిచినా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? ఏ సమస్యలు ఉన్నాయనేది మాకు వివరించి చెప్పాలి. లేదంటే వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. టెట్ ఇచ్చారు, టెట్ తర్వాత 3 నెలల లోపు మెగా డిఎస్సి ఇస్తాము అన్నారు. డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, మార్చి లాస్ట్లో ఇస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం గెలవడానికి మాత్రమే మార్చిలో లాస్ట్లో ఇస్తాము అని ప్రకటన చేశారు. నిరుద్యోగుల ఓట్లు దండుకొని మాత్రం మాకు న్యాయం చేయలేదు. ఏప్రిల్లో చల్లగా చావు కబురు చల్లగా చెప్పినట్టు ఏప్రిల్లో ఇస్తాము, మొదటి వారమే ఇస్తాము అన్నారు. ఏప్రిల్ వారం కూడా గడిచింది. ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? మాకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. 16,347 పోస్టులకు ఇవ్వాలి. అలాగే ఈ జాప్యం ఎందుకు జరుగుతుంది? ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అన్నారు. అన్నీ అయిపోయిన తర్వాత కూడా మాకు నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయట్లేదు? మా నోటిఫికేషన్ ఇవ్వకపోతే కనుక చలో విజయవాడ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము.